వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ తెలిపారు. రాష్ట్రంలో సంవత్సరానికి 8,000 మంది ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల రోడ్లపైనే జరుగుతున్నాయని, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడవద్దని ప్రజలకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అనంతరం రోడ్డుపైన ఎవరైనా పడిపోతే తక్షణమే CPR ఎలా చేయాలనే విషయంపై ప్రజలకు ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులకు ఉచిత కంటి అద్దాలు, మెడికల్ కిట్లు, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కుశాల్కర్, AR అదనపు డీసీపీ చంద్రబోస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Maximum deaths are type roads lo jartunayi. So amanku all this wrong kind of information maku undi kada, that is why we are not alert. We driver over confidence lo untaru. Nenu prati roz batti neduputunnanu naaku telusa mana auto drivers ippudu akade camp to I camp to I met. So that prati roz manku bandi edda maaku telusa accident naaku jarugunu, all those kind of things untundi. But driving lo okka second, if 1 second also your concentration goes away, accident will happen. Right kada? Right? For 1 second also if you are not careful. तो తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంటబుల్ ఉన్నాయా లేదు? ఓవర్ స్పీడింగ్ చేస్తారా కదా, చాలా సార్లు మనము లేట్ అవుతున్నారు, ఆఫీస్కి లేట్, లేకపోతే ఫంక్షన్ పెట్టి వీఆర్ గెటింగ్ లేట్, కొంచెం ఓవర్ స్పీడింగ్ చేస్తారా కదా. రెడ్ లైట్ ఉంటే రెడ్ లైట్ జంప్ చేస్తారు. ఆర్ హెల్మెట్, చాలా మంది హెల్మెట్ వేస్తలేదు. ఇప్పుడు ఇది కోసం ఆ రూల్స్ ఉన్నాయి. Follow the rules, be safe yourself, make sure others are also safe. Simple message undi, arrive alive, live safely, responsible ga drive cheyandi. ఎందుకు ఇంత ఒక థీమ్గా మనం తీసుకొని ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నామంటే, మీరందరూ ఏమనుకుంటారంటే యాక్సిడెంట్లు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వైలేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది వాళ్ళ డ్యూటీ అనుకుంటారు. దయచేసి ఇది వాళ్ళది కాదండి. ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది గుర్తించినప్పుడు మాత్రమే మనందరం కూడా ఈ యాక్సిడెంట్ల నుంచి సేఫ్గా ఉంటాం. ముఖ్యంగా ప్రతిసారి మనం చెప్తూనే ఉంటారు, సో ట్రాఫిక్లో తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొద్దని. ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే మీకు చెప్తారు ఏమని, డ్రైవింగ్ రోడ్డు భద్రతా నియమాలు ఏముంటాయి, అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి. ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తే మనకి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా చదువుతాము, ఫార్మల్గానే తీసుకుంటాం తప్ప అది పర్సనల్గా ఎప్పుడు కూడా డెవలప్ చేయలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు అనేది ప్రతి ఒక్కరికి, కేవలం రోడ్డు మీద పోతున్న మనం డ్రైవింగ్ చేస్తే మనమే కాదు, మన ముందున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా సేఫ్గానే ఇంటికి చేరుకోవాలి. కాబట్టి ఇంటికి నుంచి ఎవరైతే కనుక బయటకు వెళ్తారో మళ్ళీ అంతే రకంగా అంతే సేఫ్టీగా ఇంటికి రావాలని